ఇంత చిన్న వస్తువు కోసం ఏంటి బ్రో? ఇది వస్తువు కాదు, నా ప్రాణం. ఎవరిది బ్రో? దీని స్టోరీ ఏంటి బ్రో? అలా చెప్తా. వాడు నా ఫ్రెండ్. మంచి లవ్ సాంగ్స్ పెడతా. లవ్ సాంగ్స్ పెడతా నాగురా. ఏందిరా పండు? సరే మరి చెప్పావా మన విషయం మరి? వామ్మో, ఇంకేం లేదు, చంపేస్తారు. మరి ఎలా? ఇదిగో చూడు వెంకట్, నా ప్రాణం పోయినా నిన్ను మాత్రం వదిలేదలేదు. ఏదేమైనా సరే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నా స్టడీస్ మొత్తం నెక్స్ట్ మంత్లో అయిపోతున్నాయి. మ్యారేజ్ చేసుకుందాం. నా మీద నమ్మకం లేదా? సరే మరి వెళ్దాం రా. రే మావా, నీకు ఒక విషయం చెప్పాలరా. నాకు లవర్ ఉంది, అది నీకు చెప్పలేదు. మేమిద్దరం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాం. రోజు ఫోన్ మాట్లాడతా కదరా, తనేరా అమ్మాయి. ఫోటోస్ చూపి. బాగుందిరా. సర్లే నా పోదాం. మంచి నీ చదువు అయిపోవచ్చింది కదా, మంచి సంబంధం వచ్చింది. ఇది చాలా పెద్ద సంబంధం. వాళ్ళకి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. చెప్పబోయే ముందు ఇది విను. అతన్ని చేసుకొని బెంచ్ కార్లో తిరుగుతావా లేక ఏడే వండి ఆటో రిక్షాలో తిరుగుతావు, అది నీ ఇష్టం అన్న. ఇక ఫోటో చూడమ్మా. తనకి ఎలా చేద్దాం? వాడికి వాడి హ్యాపీనెస్ కన్నా నా హ్యాపీనెస్ ఇంపార్టెంట్. ఆ పిచ్చోడికి ఎలా చెప్పాలి వీడికి? అంతలా ఎడిట్ కాదు, చివరికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. దేవుడు మనం ఎక్కువగా కోరుకున్న దాన్నే దూరం చేస్తాడు. ఏంట్రా మా ఇద్దరు విడదీయాలనుకుంటున్నావు ఏంది? అలా ఏంటి కదా. రోజులు ఏమైపోయావు? ఒక కాల్ లేదు, ఒక మెసేజ్ లేదు. అది వెంకట్, నేను మన లవ్ గురించి మా నాన్నతో చెప్పేశాను. కానీ మా నాన్న మన లవ్ ఒప్పుకోవట్లేదు. అదే కాక ఇంకో సంబంధం చూశాను, అది చేసుకోమని చెప్తున్నాడు. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని చెప్పాను. కానీ నేను చెప్పాను, నిన్ను తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను. కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మేము చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతామని చెప్తున్నారు. చేసేదేం లేక
నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. ప్లీజ్ నన్ను మర్చిపో. నేను రోజు చూడలేకపోవచ్చు, కలవలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, అంతేనేమో కాదు నీతో గడిచిన మెమొరీస్ మాత్రం గుర్తు లేకుండా అసలు ఒక్క రోజు కూడా గడపకుండా అయితే అస్సలు ఉండదు. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే నీ ఆలోచనతోనే లేస్తా, పడుకునేటప్పుడు నేను తలుచుకునే వాళ్ళు అంత ఇష్టం వంటలు. నన్ను ఎలా గురించుకోవాలి అర్థం కావట్లేదు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇదిరా నువ్వు చెప్పింది నిజమే మామ. ఎవరి మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు. ఏమైందిరా? అది అలా ఏం కాదులే కానీ నేను అలా వెళ్ళొస్తా, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. సరే. వెళ్ళొస్తా. ఇక్కడే ఉండమని వెళ్ళావే, ఇప్పుడే వస్తానన్నావే, నీ దారి వైపే చూస్తున్నానే, ఏ దారి లేక నిల్చున్నానే. కోపమనుకోనా, శాపమనుకోనా, కలలోనైనా గుర్తుకే రానా, నిన్ను ప్రేమించి తప్పే చేశానా. నా ప్రాణమా, నా ప్రాణమా, నీ కోసమే నేను రోజు చూడలేకపోవచ్చు, కలవలేకపోవచ్చు, మాట్లాడలేకపోవచ్చు, అంతేనేమో కాదు వదిలిన చోటే నిలుచున్నాను. ఎక్కడరా నువ్వు? నీలోనే నన్ను చూసి వస్తున్నా అన్న. ఏమైంది? రెడీ లేరా? నాకు తెలుస్తుంది. కాసేపట్లో ఆ అమ్మాయి పెళ్లి పెట్ల మీదకి, నలుగురు భుజాల మీదకి. కాసేపట్లో అమ్మాయి తలపై తలంబ్రాలు, నాకు తెలుస్తుంది. కాసేపట్లో మా అమ్మ చివరిసారిగా నాకు తలంటుతుంది. కాసేపట్లో అమ్మాయి మెడలో తాడి, నా మెడలో పూలమాల. కాసేపట్లో అమ్మాయికి ఒక కొత్త తోడు రాబోతుంది. నేనేమో అన్ని బంధాలు వదిలేసి అయిపోతుంది. ఏమైంది? రెడీ లేరా?